హరి ఓం ఆధ్యాత్మిక అన్వేషకులారా, ఈరోజు మనం శ్రీమద్భగవద్గీతలోని ఒక లోతైన శ్లోకం 3వ అధ్యాయం 35వ శ్లోకం గురించి ఆలోచిద్దాం. ఈ శ్లోకం మన ప్రత్యేకమైన ఉద్దేశ్యం మరియు విధి మార్గంలో మనకు మార్గనిర్దేశం చేస్తుంది. శ్రద్ధగా వినండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఈ శక్తివంతమైన శ్లోకం ఇలా అనువదించబడింది: తాను విధించిన ధర్మమును దోషయుక్తముగానైనను నిర్వర్తించుట, ఇతరుల ధర్మమును నిష్కళంకముగా నిర్వర్తించుట కంటే మేలు. తన ధర్మమును నిర్వర్తించుటలో మరణించుటయైనను శ్రేయస్కరము, ఇతరుల మార్గమును అనుసరించుట ప్రమాదకరము. మనకు దీని అర్థం ఏమిటి? దీని అర్థం మన స్వధర్మాన్ని గుర్తించి స్వీకరించడం, మన అంతర్గత స్వభావం, మన ప్రత్యేక బాధ్యతలు మరియు ప్రవృత్తులు మన లోతైన స్వీయంతో సమన్వయం అవుతాయి. మరొకరి మార్గాన్ని అనుకరించడానికి ప్రయత్నించడం, అది ఎంత లోపరహితంగా అనిపించినా, అంతర్గత సంఘర్షణకు మరియు ఆధ్యాత్మిక స్తబ్దతకు దారితీస్తుంది. మీ ధర్మం మీ ఎదుగుదల కోసం దైవంగా రూపొందించబడింది. మీరు మీ స్వంత మార్గంలో నడుస్తున్నప్పుడు తడబడినప్పటికీ లేదా తప్పులు చేసినప్పటికీ, మరొకరి ప్రయాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడం కంటే ఇది అనంతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ నిజమైన సంతృప్తి మీ ప్రత్యేకమైన స్వీయంతో, మీ ఉద్దేశ్యంతో మరియు మీ సహజమైన విధులతో దైవాన్ని సేవించడం ద్వారా వస్తుంది. ఈ రోజు మనం మన స్వధర్మంపై దృష్టి సారిద్దాం. మన ప్రత్యేక సహకారం ఏమిటి? మన సహజ ప్రవృత్తులు ఏమిటి? మన స్వంత మార్గాన్ని భక్తి మరియు ధైర్యంతో ఆలింగనం చేసుకుంటూ నిజాయితీగా జీవించడానికి ప్రయత్నిద్దాం.